ఓకే. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు శ్రీ సిటీలో పానాసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇందులో అయితే కొన్ని జాబ్స్ అయితే ఉన్నాయి. అది కూడా మీకు ఆన్ రోడ్ జాబ్స్ అయితే ఉన్నాయి. ఓకేనా? ఇవి ఓన్లీ ఈ డిప్లొమా, ఐటీఐ, మెకానికల్ ఇట్లా ఉంటాయి కదా, బీఎస్సీ. వీటికి సంబంధించి అయితే ఇందులో జాబ్స్ అయితే ఉన్నాయి. ఓకేనా? ఇది వచ్చి పిఆర్ జాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇందులో అయితే మీకు జాబ్స్ అంటే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కంపెనీ నేమ్ వచ్చి పానాసోనిక్. ఇది శ్రీ సిటీలో ఉందన్నమాట. డైకిన్, హెవెల్స్, దాని దాటం కానీ టాటా ఫుడ్స్ వస్తాయి, డైకి వస్తుంది. దాని దాటం కానీ లాస్ట్లో అయితే మీకు ఈ పానాసోనిక్ కంపెనీ అయితే వస్తుందన్నమాట. కొంచెం పెద్ద కంపెనీనే. ఇది వచ్చి మల్టీనేషనల్ కంపెనీ అనమాట. ఎన్నో ప్రొడక్ట్స్ అయితే ఇందులో తయారవుతూ ఉంటాయి. ఈ కంపెనీలో అయితే ఈ పిఆర్ జాబ్స్ సొల్యూషన్ అయితే కొన్ని జాబ్స్ అయితే ఉన్నాయి. ఆ జాబ్స్ ఏంటో, ఎవరెవరికి ఈ జాబ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి, అలాగే ఏజ్ ఏంటి, వాళ్ళు ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి, అన్నీ అయితే నేను మీకు ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ చెప్తాను, దయచేసి ఈ వీడియోని ఎన్ని వరకు చూడండి. మధ్యలో చూసి ఆపేయటం, స్కిప్ చేసి చూసి ఆపేసి కింద కామెంట్ చేస్తాం అనమాట. నేను ఒక క్వాలిఫికేషన్ గురించి ఒక వీడియో చేస్తే ఆ వీడియో కింద ఆ క్వాలిఫికేషన్ గురించే మళ్ళీ నాకు కామెంట్ వస్తుంది అనమాట. నేను చేసింది ఆ క్వాలిఫికేషన్ గురించే, మళ్ళీ మీరు కింద దాని గురించి చెప్తే మీరు ఏం చూస్తున్నారు వీడియోస్ అనేది నాకైతే ఏమీ అర్థం కావటం లేదు. కాబట్టి ఫ్రెండ్స్, ఓకేనా, ఎవరికైతే జాబ్ నిజంగా కావాలో వాళ్ళు తప్పకుండా వీడియోని ఎన్ని వరకు చూడాల్సిందే, సరేనా? అది లెంత్ ఉందా, 5 minutes ఉందా అనేది మీకు అనవసరం. మనకు చాలామంది నాకు ఆన్లైన్ జాబ్ కావాలంటున్నారు, కొంతమంది ఇంటర్వ్యూ లేని జాబ్స్ కావాలంటున్నారు అని అడుగుతున్నారు అనమాట. మీకు ఏ ఇంటిమేషన్ కావాలన్నా సరే ఒక వీడియో లాంచ్ చేసినప్పుడు ఆ వీడియోని పూర్తిగా చూడకైతే ట్రై చేయండి. నేను ఇలా మాట్లాడుతున్నా చెప్పి మాత్రం మీరు దయచేసి ఫీల్ అవ్వకండి, ఓకేనా? మీరు అనుకోవచ్చు అనమాట, ఏదో జాబ్ స్టడీ కదన్నా, మీరు చేస్తున్నారు కదన్నా అంతే అనుకోవచ్చు. కానీ జాబ్ స్టడీస్ అంత ఈజీ కాదనమాట, ఓకేనా? చేసి వదిలేస్తుంది అనమాట బాధ. ఎప్పుడు ఈ పంపిస్తారా మనకు తెలియదు, కొన్నికి టైం ఉండదు, కొన్నికి డేట్ దాటిపోతుంది. నేను నిన్న 2 days మీద నేను బెంగళూరు వెళ్ళాను. వెళ్ళి వచ్చే కాడికి ఏంటంటే 3 కంపెనీ జాబ్ అయితే డేట్ దాటిపోయింది అనమాట, ఓకేనా? చూస్తే నేను ఈవినింగ్ వచ్చి చెక్ చేసుకుంటే డేట్స్ అంటే దాటిపోయినాయి. వాడి గురించి చేసామనుకో మళ్ళీ కింద కామెంట్ చేస్తారు, ఈ విధంగా డేట్ దాటి నాకు ఎందుకు చేసావు అనేసి. ఇన్ని రోజులుగా నేను ఉపయోగపడే వీడియోస్ చేశాను, ఆల్రెడీ ఆన్ టైంలో, అంటే ఇంకా గ్యాప్ ఉన్న, అంటే ఇంకా టైం ఉందన్నమాట ఇంటర్వ్యూకి. వాడి గురించి చేశాను, అప్పుడు ఎవరు కామెంట్ చేయలేదు. 1 or 2 days దాటి ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఛాన్స్ ఉంటే కాల్ చేస్తే వెళ్తారేమో అని ఆశతో నేను వీడియో చేస్తే దాని కింద ఒకరిని నిన్న కామెంట్ చేశానమాట. ఈ కామెంట్ నేను మళ్ళీ హెడ్డింగ్లో వేస్తాను. ఆ కామెంట్ చేసి నాకు ఒక పక్క నవ్వు వచ్చింది, ఒక పక్క కోపం వచ్చింది అనమాట, ఓకేనా? నవ్వెందుకు వచ్చిందిరా అంటే, నేను ఆల్రెడీ చెప్పాను అనమాట, ఎందుకు ఇది డేట్ దాటుతుందండి, కాకపోతే అంటే వాళ్ళు ఏం అడిగారో చూడండి, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీకు ప్రిపేర్గా ఉండాలని నేను చెబితే ఈ మంత్ ఎండింగ్ వరకు అయితే నేను ఫిక్స్ అయిపోయినాను. ఈ మంత్ ఎండింగ్ వరకు అయితే నేను జాబ్ షీట్ అయితే చేస్తాను. నెక్స్ట్ మంత్ నుంచి నేను వ్లాగ్స్ తీసుకుంటాను, ఏ బాధ ఉండదు. వ్లాగ్స్లో అనుకోండి ఏదో ఉండదు, ఏదో చూసుకుంటారు, ఎంజాయ్ చేస్తారు, అనకైతే వెళ్ళిపోతారు. ఈ కామెంట్లు ఉండవు, డేట్ నడిపింది, ముందు ఉంది అనుకుంది అనేది, ఇలాంటి టార్చర్ అంతా ఏమి ఉంది ఫ్రెండ్స్. నాకు చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. ఇందువల్ల ఈ జాబ్ షీట్స్ వల్ల నాకేమో అక్కడ అమౌంట్ వచ్చింది ఏం లేదు, వ్యూస్ రావట్లేదు, ఛానల్ రోజుకి తగ్గిపోతుంది అనమాట, సరేనా? గ్రోయింగ్ అనేది తగ్గిపోతుంది, గ్రోత్ లేదు. ఫోన్లే పాపం చాలామంది దూరపోళ్ళు, లేడీస్, జెంట్స్, కొంతమంది చదువుకోకుండా, కొంతమంది చదువుకొని ఇబ్బంది పడుతున్నారు జాబ్స్. మన దగ్గర హెల్ప్ చేద్దాం అనేసి నేను చేస్తున్నాను అనమాట ఇది, ఓకేనా? అది మీరు అయితే అర్థం చేసుకుంటా మాట్లాడుతున్నారు. నిన్న ఈవినింగ్ ఒక అతను కామెంట్ చేస్తున్నాడు, ఏమని, అన్న నాది క్వాలిఫికేషన్ 6th అన్న, 7th అన్న, నాకు జాబ్ కావాలని అంటారు. అపాచీలో మొన్న 5th నుంచి తీసుకున్నారు బ్రో అని చెప్పేసి నేను మొన్న ఎర్లీ మార్నింగ్ నిద్ర లేకుండా నేను కాచుకొని ఆ వీడియో చేసి మీకు అప్లోడ్ చేశాను అనమాట. ఆ వీడియో అతను చూసినట్టు లేదు మనకు తెలియదు, కానీ ఆ పైన ఉంది కదా తమ్నైల్ ఉంది కదా, పలానా క్వాలిఫికేషన్ నుంచి అయితే ఇది తీసుకున్నాను చెప్పేసి చెప్పాను కదా మీకే క్లియర్గా. ఇంకా కూడా నేను ఎట్ట వీడియో చేయాలో చెప్పండి, అలాగే నేను వీడియో చేస్తాను. కింద కామెంట్ చేయండి బ్రదర్స్, కింద కామెంట్ చేయండి, మీకు డౌట్ ఎందుకు కామెంట్ చేయండి, మీకు ఏం కావాలి కింద కామెంట్ చేయండి అంటే ఒక్కరో కామెంట్ చేయరు. మీరు కామెంట్ చేయకపోతే నాకు తెలుస్తుంది మీకు ఏం కావాలో, మీకు ఏం చదువు కావాలనేసి. ఇక్కడ వీళ్ళు ఏం పంపిస్తారో వాటిని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం వరకు అయితే నా పని అనమాట, సరేనా? ఓకే, ఇంకా లెంత్ అనేది మించిపోతుంది, ఇంకా మనం వీళ్ళకి అయితే వెళ్ళిపోదాం, ఓకేనా? ఏదైనా హార్ష్గా మాట్లాడే మటుకు దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు, ఓకేనా? నేను 2 years కష్టపడాను ఈ ఛానల్ అయితే తీసుకురావడం కోసం. ఒకవేళ కంటెంట్ మారిస్తే మీరు నా వీడియో చూడకపోవచ్చు అనమాట, మళ్ళీ ఇంకా తగ్గిపోతుంది. పర్లేదు,
సో మొత్తం నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు ఎలా గ్రో చేసుకోవాలి మొత్తం తెలుసు కాబట్టి నేను ఈజీగా అయితే నేను ఛానల్ అయితే గ్రో చేసుకోగలుగుతాను, ప్రాబ్లం లేదు. మ్యాక్సిమం అయితే సో నెక్స్ట్ మంత్ నుంచి మన ఛానల్లో వేరే కంటెంట్ అయితే వస్తుందన్నమాట. అది ఏం కంటెంట్ అనేది మనకు తెలియదు, ఒక 1 or 2 days ముందు అయితే నేను చెప్తాను, ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇంకా వీళ్ళకైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ మనం ఫస్ట్గా చూస్తే ఏంటంటే సో కంపెనీ నేమ్ వచ్చి పానాసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఓకేనా. ఇది కంపెనీ నేమ్ అనమాట. ఇది సిటీలో ఉంది. సో పానాసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ ఏంటి అంటే సో అక్కడ ఒక ప్రోడక్టే తయారవుతుంది అనమాట, చాలా అనేటివి తయారవుతాయి. ఒక బ్రాండే కాదనమాట, ఒక ప్రోడక్టే కాదు, చాలా మల్టీ ప్రోడక్ట్స్ అనేవి తయారవుతాయి అనమాట. అందులో కూడా నేను కొన్ని రోజులైతే పనిచేశాను. సో దాని గురించి కూడా ఐడియా ఉందన్నమాట. ఇంకా చూస్తే సో అర్జెంట్ ఓపెనింగ్స్ ఫర్ బిలో డిపార్ట్మెంట్స్ అట్ పానాసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ సిటీ. ఇది ఇంట్రడక్షన్ కంపెనీది. ఇంకా నెక్స్ట్ డిపార్ట్మెంట్ వైజ్గా క్వాలిఫికేషన్ని అడుగున్నారు. అవి అంటే మీకు చెప్తాను క్లియర్గా, ఓపిక్గా వినండి. సో డిపార్ట్మెంట్ మెటల్ ప్రాసెసింగ్ అండ్ మల్టీ ఫార్మింగ్ మిషన్స్, ఇది డిపార్ట్మెంట్లో కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చి ఐటీఐ అండ్ డిప్లొమా అనేది అడుగుతున్నారు. నెక్స్ట్ చూస్తే ఎక్స్పీరియన్స్, ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ అయినా పర్లేదు అనేసి అడుగుతున్నారు. ఇక చూడొచ్చు జాబ్ రోల్ ఆన్ రోల్ అని చెప్తున్నారు, ఓకేనా. పానాసోనిక్లో 80% మీకు ఆన్ జాబ్స్ ఇస్తారనమాట. కొంతవరకే మీకు కాంట్రాక్ట్ అయితే మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. శాలరీ చూస్తే బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్, ఓకేనా. సో మీకున్న ప్రీవియస్గా ఉన్న ఎక్స్పీరియన్స్ బట్టి మీకు జాబ్ శాలరీస్ అనేటివి మీకు ఇస్తామని చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ చూస్తే డిపార్ట్మెంట్ వచ్చి మౌల్డ్ అండ్ టూల్ రూమ్, ఓకేనా. స్కిల్స్ వచ్చి సిఎన్సి, మిల్లింగ్, అలాగే డ్రిల్లింగ్, ఇవి వర్క్స్. ఇంకా క్వాలిఫికేషన్ చూస్తే దీనికి కావాల్సింది, దీనికి కూడా ఐటీ డిప్లొమా చేసి ఉండాలని అంటున్నారు. జాబ్ రోల్ చూస్తే ఆన్ రోల్, ఎక్స్పీరియన్స్ చూస్తే ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ని ఇద్దరు అడుగుతున్నారు. సో శాలరీ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ అంట. సో మళ్ళీ కూడా చెప్తున్నారు అనమాట. మీకు డౌట్ రావచ్చు ఇక్కడ, అన్న మీరు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి బట్టి శాలరీ ఇస్తున్నారు కదా, మరి ఫ్రెషర్స్కి ఎంత ఇస్తారు అంటున్నారు కదా. సో నాకు తెలిసి ఫ్రెషర్స్కి ఒక 15,000 అయితే ఇవ్వచ్చు, ఓకేనా. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి వచ్చి ఒక 18 to 20 మధ్యలో అయితే ఇవ్వచ్చు అనేసి నా డౌట్ అనమాట. ఇంతే ఇస్తారని కాదు, ఇంకా పెరగచ్చు, ఇంకా కూడా తగ్గచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ స్టాట్యుటరీ అండ్ అదర్ బెనిఫిట్స్ చూస్తే సబ్సిడైజ్డ్ క్యాంటీన్ ఫెసిలిటీ, అలాగే ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇస్తామంటున్నారు. సో ట్రాన్స్పోర్టేషన్ చూస్తే సిల్లూరుపేట, వరదేపాలెం, సత్తువేడికి, అలాగే గుమ్మడిపూనికి, ఈ 4 రూట్లు మాత్రమే అయితే బస్సు అయితే ఉంది, అది మాత్రం నిజమే. ఇది వచ్చి జనరల్కి అలాగే షిఫ్ట్లకి రెండింటికి అయితే మీకు బస్ ఫెసిలిటీ అయితే అందుబాటులో ఉంది, ఓకేనా. ఇంకా నెక్స్ట్ కింద చూస్తే మీకు పిఎఫ్, ఈఎస్ఐ అవైలబుల్లో ఉంటుంది. వీటితో పాటు జిఎంసి అండ్ జిపిఏ అండ్ జిటిఎల్ అనేది చెప్తున్నారు. సో ఇవైతే నాకు కొంచెం కొత్తగా ఉన్నాయి, ఎవరైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడైతే మీరు అక్కడ అడగవచ్చు, ఓకేనా. ఇంకా ఇక చూడొచ్చు సూటబుల్ జాబ్ సీకర్స్ క్యాన్ ఫర్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఫ్రమ్ 24th September 2024 to 29th September 2024 అనమాట, ఫర్ బిలో అడ్రస్ అనమాట, ఓకేనా. ఇది ఏమంటున్నారంటే సో మీకు ఏదైనా కానీ మీకు ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ జరుపుతామంటున్నారు. ఎప్పటి నుంచి అంటే ఈ నెల 24 నుంచి 29 వరకు అయితే మీకు 5 days అనేటివి ఇందులో ఇంట్రెస్ట్ అనేటివి జరుగుతాయి, ఓకేనా. దీనికి మీకు ఎలాంటి ఫోన్ నెంబరు, మెయిల్ ఐడీస్ అయితే ఏమి ఇవ్వలేదు అనమాట. సో వీళ్ళకి ఎమర్జెన్సీ కాబట్టి అందుకే వీళ్ళు ఫస్ట్ పైన వాకిన్ ఇంటర్వ్యూ అనేది చెప్పేస్తారనమాట. మీరు నేరుగా అయితే వెళ్ళిపోవచ్చు, కానీ మార్నింగ్ మీరు ఒక 8 అంతా ఉండేలాగైతే చూసుకోండి, సరేనా. ఈరోజు ఈవినింగ్ అయితే ఈ వీడియో వస్తుందన్నమాట. రేపు మార్నింగ్ వచ్చి 26 అనుకుంటా, ఇంకా మనకు 3-4 days టైం ఉంది. మీరు నేరుగా పానాసోనిక్ కంపెనీకి అయితే వెళ్ళిపోవచ్చు. సింపుల్ పానాసోనిక్ సరేనా. సో తడలో 0 point కట్టారనుకోండి, ఒకే రోడ్ దగ్గర ఒక 13 kilometers దాకా అయితే వెళ్ళాల్సి ఉంటుంది. లాస్ట్లో మీకు ఎప్పుడైతే మీకు హెవెల్స్ వస్తుందో అక్కడి నుంచి మీకు కొంచెం ముందుకారంటే రైట్లో మీకు పానాసోనిక్ అని పెద్ద బోర్డు అయితే ఉంటుందన్నమాట. ఇది మీకు కంపెనీ ఎక్కడ ఉందనేసి అడ్రస్ చూడొచ్చు. అడ్రస్ పానాసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, 11800 సెంట్రల్ ఎక్స్ప్రెస్ వే, శ్రీ సిటీ, డిటిజెడ్, సత్యవేడ మండలం, తిరుపతి డిస్ట్రిక్ట్ అనమాట. సో ఇది సెంట్రల్ ఎక్స్ప్రెస్ వే అంటే సో మన 0 point నుంచి ఆ చివరి వరకు ఎక్కడ రాబోతుందో అది మొత్తం సెంట్రల్ ఎక్స్ప్రెస్ వేనే. ఒకవేళ మీకు డౌట్ ఏదైనా ఉంటే మీరు వచ్చి మ్యాప్ పెట్టినా కానీ వెళ్ళిపోవచ్చు అనమాట. సింపుల్, ఎవరైనా సరే మీరు ఆటోలో పోయినా, బైక్లో పోయినా, ఎవరు పోయినా సరే, మీకు కొత్త వాళ్ళు వచ్చినా కానీ సరే, దూరపులు వచ్చినా కానీ సరే మనకు ఇబ్బంది లేదు. సో పానాసోనిక్ అంటే ఎవరని చెప్తారనమాట. లేదా డైకిన్ అడగండి, డైకిన్, హెవెల్స్, టాటా ఫుడ్స్, సరే ఇంకోటి వచ్చి డైకి ఉంది. దాని తర్వాత మనకు
ఈ పానాసోనిక్ కంపెనీ అయితే వస్తుందన్నమాట. సో ఇందులో అన్ని ఆన్ జాబ్స్ ఉన్నారు కాబట్టి అందుకనైతే నేను ఇంత లెంత్ అనేది చేశాను అనమాట. సో ఐటీ డిప్లొమా వాళ్ళు, మెకానిక్ వాళ్ళు ఎవరు ఉంటే దీనికైతే ట్రై చేసుకోవచ్చు. సరేనా, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. సో ఆన్ జాబ్ కాబట్టి మీకు ఫ్యూచర్ అనేది బాగుంటుంది అనేసి నేను ఈ వీడియో అనేది చేస్తాను అనమాట. ఓకేనా, ఐ హోప్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో నిజంగా హెల్ప్ఫుల్ అయితే వీడియోని లైక్ చేయండి. సో మళ్ళాంటి జాబ్లెస్ వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా, రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.